యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఇటీవల ప్రముఖ హీరో సూర్య స్థాపించిన అగరం ఫౌండేషన్లో జరిగిన వార్షికోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులను ఉద్దేశించి కమల్ మాట్లాడుతూ నియంతృత్వం, సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉంది. ఈ యుద్ధంలో గెలవాలంటే వేరే ఏ ఆయుధాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. ఆ విధంగా మీరు గెలవలేరు. మెజారిటీ మూర్ఖులు మిమ్మల్ని ఓడిస్తారు. జ్ఞానం ఓడిపోతుందని మాట్లాడడం జరిగింది. కమల్ మాట్లాడిన ఈ మాటలపై రీసెంట్గా ప్రముఖ తమిళ టీవీ నటుడు రవిచంద్రన్ మాట్లాడుతూ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన కమల్ హాసన్ని చంపేస్తానని, తల నరికేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ మాటలు తమిళనాట సంచలనంగా మారాయి. ఇక కమల్ అభిమానులతో పాటు మక్కల్ నీతి మయ్యం పార్టీ కార్యకర్తలు తమిళనాడు వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్లలో రవిచంద్రన్పై ఫిర్యాదు చేశారు. రవిచంద్రన్పై చర్యలు తీసుకుని ఇక ముందు ఎవరు ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా చూడాలని కోరుతున్నారు. రవిచంద్రన్ సుదీర్ఘ కాలం నుంచి పలు రకాల సీరియల్స్లో చేస్తూ మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా పాండియన్ స్టోర్స్ సీరియల్ రవిచంద్రన్ కి ప్రత్యేక గుర్తింపుని ఇచ్చింది. సెంథిల్ అనే క్యారెక్టర్ ద్వారా ప్రతి ఇంటికి ఎంతగానో చేరువయ్యారు. మక్కల్ నీతి మయ్యం పార్టీ అధ్యక్షుడి హోదాలో కమల్ హాసన్ ఇటీవల అధికార డిఎంకే పార్టీ మద్దతుతో రాజ్యసభకు ఎంపిక అయ్యారు. ఆ హోదాలోనే అగరం ఫౌండేషన్ కి హాజరై సనాతన ధర్మంపై కీలక వ్యాఖ్యలు చేశారు.